ప్రస్తుతం మనం ఆదిలాబాద్ పురపాలక సంఘ కార్యాలయంలో ఉన్నాం. అయితే రీసెంట్గా ఇక్కడికి మున్సిపల్ కమిషనర్గా వచ్చినటువంటి కమర్ అహ్మద్ గారితో మనం ఈరోజు చిన్న ఇంటర్వ్యూ తీసుకుందాం. సో కమర్ అహ్మద్ గారు మనతో పాటు ఉన్నారు. సో నమస్తే అండి. చెప్పండి, అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మీ ప్రస్థానం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది? ప్రభుత్వ ఉద్యోగిగా నేను ఇప్పుడు గత 26 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. నా అపాయింట్మెంట్ 1998 జూన్లో కంపాషనేట్ గ్రౌండ్స్లో అయింది. మా డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోనే ఇది నేను యాజ్ ఏ జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ కావడం జరిగింది. ఈ 26 ఇయర్స్లో జూనియర్ అసిస్టెంట్ తర్వాత సీనియర్ అసిస్టెంటు, ఆ తర్వాత అకౌంటెంటు, ఆ తర్వాత మేనేజర్, రెవెన్యూ ఆఫీసర్ అంటే మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్, ఆ తర్వాత గ్రేడ్ 3 కమిషనర్. ప్రజెంట్ నేను యాజ్ ఎ గ్రేడ్ 2 కమిషనర్గా నాకు ప్రమోషను. ప్రజెంట్ ఇది నాది 4th మున్సిపాలిటీ యాజ్ ఎ కమిషనర్ అండి. మొదటి మున్సిపల్ కమిషనర్గా ఎక్కడ విధులు నిర్వహించారు? ఆ తర్వాత సెకండ్ అక్కడికి అంటే ఆదిలాబాద్కి ఉన్నటువంటి ఒక వ్యత్యాసం ఏమైనా గమనించారా? యాజ్ ఏ మున్సిపల్ కమిషనర్గా నేను సదాశివపేట మున్సిపాలిటీగా 2019 మేలో జాయిన్ అయ్యానండి. అక్కడ అంటే అది యాజ్ ఎ పాపులేషన్ పరిగణనలో తీసుకుంటే వార్డ్స్ అనేది అక్కడ ఒక 26 వరకు తక్కువ వార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఆదిలాబాద్ అనేది ఒక పెద్ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టరు, పెద్ద టౌను, ఇంకా కొన్ని మర్జ్డ్ విలేజెస్ కూడా ఇందులో 2018 నుంచి మన మున్సిపాలిటీలో విలీనం అయినాయి. కాబట్టి ఇదొకటి పెద్ద మున్సిపాలిటీ, 49 వార్డ్స్, దాదాపు ఒక 2 lakhs పాపులేషను. ఇక్కడ నేను గత మున్సిపాలిటీస్ చేశాను, కానీ ఇదొకటి పెద్ద మున్సిపాలిటీ కాబట్టి ఇదొకటి దీంతో నేను ఫర్దర్గా నా సర్వీస్లో ఇదొకటి బెటర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు ఛాలెంజింగ్ మోడ్తోనే ఇది తీసుకోవడం జరిగింది. ప్రయత్నం చేస్తున్నాము మంచి చేయాలని చెప్పేసి. జనాల ఫీడ్బ్యాక్ని చూసి వాళ్ళ సజెషన్స్ కానీ ఒపీనియన్స్తోనే మేము వర్క్ ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. సో ఎప్పుడైతే మీరు ఆదిలాబాద్కి వచ్చారో రాగానే ఒక స్పెషల్ డ్రైవ్ అయితే చేపట్టారు. ఎందుకంటే మున్సిపల్ పేరుకుపోయినటువంటి ఒక నిధుల్లో ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో, పెండింగ్ బకాయిల వసూలలో అయితే ఒక ప్రత్యేక మార్కు చూపించారు, స్పెషల్ డ్రైవ్ చూపించారు. సో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బహుశా అది ఆగిపోయి ఉండొచ్చు, తిరిగి మళ్ళీ ఆ స్పెషల్ డ్రైవ్ కొనసాగే అవకాశం ఉందా? చేస్తాం, ఖచ్చితంగా చేస్తామండి. ఇప్పుడు నేను ఫిబ్రవరిలో ఇక్కడ యాజ్ ఏ కమిషనర్గా జాయిన్ అయ్యాను. ఫిబ్రవరిలో బిఫోర్ ఎంపీ ఎలక్షన్స్. ఆ టైంలో కొద్దిగా శాలరీస్, పొజిషన్స్, వర్కర్స్, జీపీఎఫ్ పేమెంట్స్ చాలా పెండింగ్ ఉండే. ఆ దృష్టిలో పెట్టుకొని మేము కొద్దిగా స్టాఫ్కు కొన్ని సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ సూచనలకు మేరకు వాళ్ళు పాటిస్తూ కలెక్షన్లో కొద్దిగా కాంపిటేటివ్ మోడ్గా కానీ వాళ్ళు చేయడం జరిగింది. స్టాఫ్ కూడా చాలా బెటర్, వాళ్ళు మంచి వేలోనే కలెక్షన్ చేశారు. మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ అదే పద్ధతిలో ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తున్నాం. ఈ మధ్యలో కొద్దిగా ఎలక్షన్స్లో వాళ్ళ డ్యూటీస్ వేరే దగ్గర ఎలక్షన్స్లో యూజ్ అయ్యేసరికి కొద్దిగా ఈ 2 monthsలో 1 monthలో కొద్దిగా ప్రాపర్టీ ట్యాక్స్ అనేది కొద్దిగా పూర్ కలెక్షన్ అవుతుంది. కానీ ఈ మధ్యలో మళ్ళీ రివ్యూ చేస్తున్నాము. మేము 15 రోజులకు ఒకసారి బిల్ కలెక్టర్స్తో, మా రెవెన్యూ ఇన్స్పెక్టర్స్తో, ఆర్ఓతో రెగ్యులర్గా వీళ్ళతోని 15 daysకి ఒకసారి మేము రివ్యూ చేస్తున్నాం కలెక్షన్ మీద. ఈ కలెక్షన్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షనే కాకుండా ప్రజలకు ఇప్పుడు వాటర్ సప్లై అనేది కూడా ముఖ్యం. వాటర్ సప్లై స్టాఫ్ ఉంటారు, దాంట్లో మెయింటెనెన్సెస్ ఉంటాయి. వాటర్ సప్లై కలెక్షన్ కూడా దృష్టిలో పెడతామని చెప్పేసి మనము ఈ నెక్స్ట్ 2 months ప్లాన్ ఉంది. అదే కాకుండా వృత్తి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ట్రేడ్ లైసెన్స్ మీద వాళ్ళది కూడా కొద్దిగా రెస్పాన్సిబిలిటీ, అందరు సిటిజన్స్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, వాటర్ ఛార్జెస్ కానీ, ట్రేడ్ లైసెన్సెస్ కానీ ఇవన్నీ వాళ్ళొక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, పట్టణ పౌరునిగా వాళ్ళు కూడా మాకు సహకరించాలని చెప్పేసి మీ న్యూస్ ఛానల్ ద్వారా వాళ్ళకు కోరుతున్నాము. మా స్టాఫ్కు ఏదైతే మేము రెగ్యులర్గా టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము, ఈ 3 ట్యాక్సెస్ మీద దృష్టి పెడుతున్నాము. అది ప్రయత్నించి మేము రెవెన్యూ ఇంప్లిమెంట్ ప్రయత్నం చేస్తామని చెప్పి తెలుస్తుంది. అలాగే ప్రధానంగా మున్సిపల్ ఆస్తుల విషయంలో
అంటే మున్సిపల్ ల్యాండ్స్ కానివ్వండి, లేదంటే మున్సిపల్కి సంబంధించినటువంటి యొక్క ఏవైతే బిల్డింగ్స్ కానివ్వండి, అంటే వీటి యొక్క పరిరక్షణ విషయంలో అంటే అవి కబ్జా కాకుండా కానీ, లేదంటే ఇతరులు వాటిని ఆక్రమించుకోవడం ఆ విషయంలో కానివ్వండి, ఎలాంటి మీరు చర్యలు తీసుకోబోతున్నారు? ఇక్కడ మున్సిపాలిటీలో ఒక 24 వరకు లీజ్ ల్యాండ్స్ మా దగ్గర డాటా ఉంది. నేను స్వయంగా మా టౌన్ ప్లానింగ్ స్టాఫ్తో, మా రెవెన్యూ స్టాఫ్తో అన్ని సైట్స్ విజిట్ చేయడం జరిగింది లాస్ట్ మంత్లో. అయితే ఇందులో కొన్ని కోర్ట్ కేసెస్ ఉన్నాయి, ఒక 2-3 కోర్ట్ కేసెస్ ఉన్నాయి, కొన్ని మా స్వాధీనంలోకి వచ్చినాయి కోర్ట్ కేసెస్ తర్వాత, ఇంకా కొన్ని రోడ్ వైడనింగ్లో పోయినాయి. అయితే దాదాపు ఒక ఆల్ టుగెదర్ 24 కేసెస్ మా లీజ్ ల్యాండ్స్లో కొన్ని ఈ రోడ్ వైడనింగ్లో పోగా, కొన్ని కోర్ట్ కేసెస్ పోగా మా దగ్గర కొన్ని స్వాధీనంలో ఉన్నాయి. దానికి ప్రొటెక్షన్ అనేది కొన్ని మాకు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్సెస్ అట్లాంటి ఆలోచన ఉన్నాయి. ఏదైతే కమర్షియల్ బిట్స్ ఉన్నాయో అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి మున్సిపల్కి ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తాము. ఇది మున్సిపల్ కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ ఆమోదం తీసుకొని ఒక గుడ్విల్ పద్ధతిలో కానీ అది మేము షాపింగ్ కాంప్లెక్సెస్ బిల్డ్ చేస్తాము. అదర్ దాన్ దట్ కమర్షియల్ లేని చోట ఏదైతే లీజ్ ల్యాండ్స్ ఉన్నాయో దాని మీద కూడా అది దేనికోసం ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అది చూసి దాని మీద కూడా వర్కౌట్ చేసి మున్సిపల్ ప్లేసెస్ లీజ్ ల్యాండ్స్ కానీ ఏదైతే ఉన్నాయో దానికి ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాము. ఇక చివరిగా సీజన్ వచ్చేసింది, వర్షాకాల సీజన్ వచ్చేసింది కాబట్టి సో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మరి శానిటేషన్ విషయంలో మరి ఎలాంటి ఆదేశాలు మీ యొక్క సిబ్బందికి ఇచ్చారు? ఆఫీస్ మా సిబ్బందికి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, మనకు డెంగ్యూ, ఈ దోమల వ్యాధులు, మనకు డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇంకా బ్రెయిన్ ఫీవర్స్ కానీ ఇలాంటిది చాలా ఇప్పుడు ఎక్కువ అవుతుంది. కలరా కానీ ఫీవర్స్, వైరల్ ఫీవర్స్, దీని పరంగా మేము మా శానిటేషన్ సిబ్బందికి గత మే నెలలో టోటల్ 1 మంత్గా మేము ప్రైవేట్ లేబర్కి ఎంగేజ్ చేసేసి ఈ పెద్ద స్టామ్ వాటర్ డ్రైన్స్ ఏదైతే ఉంటాయో మా దగ్గర ఒక 43 వరకు టోటల్ టౌన్లో పెద్ద నాలాలు, స్టామ్ వాటర్ డ్రైన్స్, కెనాల్స్ అట్లాంటివి ఉన్నాయి. వాటికి డీసిల్టేషన్ చేయడం జరిగింది, ఆల్రెడీ చేసేసాము. దీంతోపాటు ఇప్పుడు హెవీ రెయిన్స్ ఏదైతే భారీ వర్షాలు వస్తే కనుక అప్పుడు ఎలాంటి మనకు మెషినరీ ఉపయోగపడుతుందో చైన్ జేసీబీస్ కానీ జేసీబీలు అట్లాంటివి కూడా మేము చేసి పెట్టాము, అది వాళ్ళకు రెడీ చేసి పెట్టాము. ఇట్లాంటి సందర్భాలు వాటర్ ఇండెంటేషన్ ఏరియాస్ కూడా నేను విజిట్ చేయడం జరిగింది. కొన్ని లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ప్రకారం కొన్ని జిఎస్ స్టేట్లో కానీ మహాలక్ష్మి వాడాలో, ఇందిరమ్మ కాలనీ, పిహెచ్సి కాలనీ ఇక్కడ వాటర్ హెవీ రెయిన్స్ వల్ల వాటర్ ఇండెంటేట్ అవుతుంది. దానికి ఎలా మనము ఆ వాటర్ తొందరగా అక్కడ నుంచి ఫ్రీ ఫ్లోగా అయ్యేటట్టుగా అది కొన్ని జేసీబీస్ కూడా మేము మాట్లాడి అది ప్రైవేట్ ఎంగేజ్ చేసి ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ ఏదైతే కావాలని అది కూడా ప్రయత్నిస్తున్నాము. అలాగే అంటే ఒక వర్ష బీభత్సం కనుక పెరిగిపోయి అంటే ఇంకా ఇప్పటికైతే ఎక్కువగా వర్షాపాతం అయితే లేదు, కానీ ఒకవేళ వర్షాలు పెరిగిపోయి కనుక వరదలు వచ్చి లోతట్టు ప్రాంతాల ప్రజలు అంటే మున్సిపల్లో ఉన్నటువంటి ఒక లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలు అంటే వర్షాలు వస్తే కనుక ఏదైనా హెల్ప్ లైన్ నెంబర్ అనేది ముందు ఏదైనా ఒక సూచన చేసేటటువంటి అవకాశం ఉండబోతుందా? అది కంట్రోల్ రూమ్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. వాటర్ ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద మన కలెక్టర్ గారు కూడా రీసెంట్గా ఒక మీటింగ్ తీసుకోవడం జరిగింది. దానికి మేము కంట్రోల్ రూమ్ కూడా ఇచ్చేసేసి ప్రజలకు ఒక కాంటాక్ట్ నెంబర్ అనేది ఏర్పాటు చేస్తాము. దాదాపుగా అది చేసేసి 24/7 అది కూడా ఈ హెవీ రెయిన్స్ ఉన్న సందర్భాల్లో అవి కూడా మేము టోటల్గా హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసేసి తెలియజేస్తాము. అలాగే చివరిగా అమ్మ న్యూస్ ద్వారా మీరు ఈ యొక్క మున్సిపల్ ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఈ వర్షాకాలం దృష్ట్యా మెయిన్గా తమ ఇండ్లలో ఏదైతే మన దోమల నివారణ అనేది కొన్ని చిన్న టిప్స్ వల్ల వాళ్ళు కొన్ని ఈ ఎరాడికేషన్ ఆఫ్ మస్కిటోస్ అనేది చేయొచ్చు. మేము ఫ్రైడే డ్రై డే ప్రోగ్రామ్స్ కూడా మా డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యం వాళ్ళ సహాయంతో కానీ మా మెప్మా సిబ్బందితో, ఆశా వర్కర్స్తో చేస్తున్నాము. అయితే ఎక్కువ రోజులుగా వీళ్ళు కొన్ని ఫ్రిడ్జ్లలో కానీ కూలర్స్లో వాటర్ అనేది ఎంప్టీ చేయకుండా అందులోనే నింపుతూ ఉంటారు. అవి ఎప్పటికప్పుడు ఖాళీ చేయడము,
ఈ కొబ్బరి బొండాల్లో కానీ కొన్ని టైర్లలో అవి నీళ్లు నిల్వ ఉంటే కనుక డెంగ్యూ వ్యాధి డెంగ్యూ దోమలు అనేది తయారు అవుతాయి. ఆ లార్వల్ మస్కిటోస్ అది చేస్తాను. మేము మా సిబ్బంది తరపు నుంచి ఆయిల్ బాల్స్ వేయడం, ఎక్కడైతే స్టాగ్నేటెడ్ వాటర్ ఉంటుందో అక్కడ ఆయిల్ బాల్స్ వేస్తున్నాము, బ్లీచింగ్ చేస్తున్నాము. అది స్ప్రేయింగ్ ఆఫ్ అది ఏదైతే కెమికల్స్ ఉంటాయో అవి కూడా చేస్తున్నాం. కానీ ప్రజల బాధ్యత పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, ఇంట్లో లోపల వాళ్ళ ఇంట్లో ఏదైతే పరిశుభ్రంగా పెట్టుకుంటారో బయట మన ఇంటి బయట కూడా సరౌండింగ్స్ క్లీన్ ఉండేటట్టుగా చూసుకోవడము. అది ఏదన్నా ఈ డ్రైన్స్ క్లీనింగ్ కావట్లేదు మున్సిపల్ సిబ్బంది వల్ల ఏదంటే దానికి వాళ్ళు డైరెక్ట్గా నాకు కానీ మా శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ మా సిబ్బందికి వాళ్ళు కాంటాక్ట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మేము అది అటెండ్ చేసి రెక్టిఫై చేస్తున్నాము. ప్రజలకి ఈ కొన్ని చిన్న ఏదైతే వీళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలో అది తీసుకోవాలని కోరుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కొన్ని శిథిలావస్థలో భవనాలు ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి. అది కూడా వాళ్ళకు నోటీసెస్ ఇవ్వడం జరిగింది. అది ఐడెంటిఫై చేసి దాదాపు ఒక 55 వరకు మేము నోటీసెస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు సేఫ్ ప్లేసెస్గా వాళ్ళు రిపేర్ అన్న చేసుకోవాలి, లేదంటే అది ఆ బిల్డింగ్లో వాళ్ళ రిలేషన్స్లో ఏదన్నా టెంపరీగా షెల్టర్ కోసం కానీ రెంట్ బిల్డింగ్స్లో కానీ వాళ్ళకు ముందు జాగ్రత్త కోసం ఏదైతే హ్యూమన్ లైఫ్కు డేంజర్ కాకుండా వాళ్ళకు నోటీసెస్ ఇవ్వడం జరిగింది. ఫాలోఅప్ కూడా వాళ్ళకు మా కౌన్సిలర్స్ ద్వారా వాళ్ళకు ఫాలోఅప్ చేస్తున్నాం. అక్కడ సేఫ్ ప్లేస్లో వాళ్ళు వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పేసి. ఎందుకంటే లేదంటే రిపేర్ చేసుకొని ఉంటే కూడా రేపు ప్రాణహాని జరగకుండా ఉంటుంది. అది ఏదైతే ఒక శిథిలాలకు సంబంధించి అంటే పురాతన భవనాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఆ ఇల్లు తక్షణమే ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవాలని, అలాగే పెండింగ్ బకాయిలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా చెల్లించి మున్సిపల్కి సహకరించాలని, అలాగే ఈ యొక్క పరిసరాలు అంటే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.